Lord, greetings in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని మనం చూడడానికి బైబిల్ని అధ్యయనం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మనము దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండాన్ని మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. నిర్గమాకాండాన్ని మనము 3 భాగాలుగా విభజించుకున్నాం. నిర్గమాకాండం అనగా నిష్క్రమించటం, లేకుంటే విడిపించబడటం, విడుదల అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. సో ఈ 3 భాగాల్లో మొట్టమొదటిది బాండేజ్ అనగా బానిసత్వము, అణిచివేత. ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరములు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత మోషేని దేవుడు పిలుచుకొని మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడు. ఆ తర్వాత ఐగుప్తులో దేవుడు 10 అద్భుత కార్యములను 10 తెగుళ్లను పంపించి అక్కడ ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. ఇది మొదటి భాగము. రెండవ భాగమును మనం చూసుకున్నాం. రెండవ భాగము విమోచన, 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. ఈ భాగాల్లో మనము పస్కా బలిని గురించి చూసుకున్నాం. తర్వాత విడుదల, ఐగుప్తుని విడిచి వారు మరి బయలుదేరి రావడం మనం చూసాం. ఎర్ర సముద్రమును దాటడము, మారాలో చేదైన నీరు మధురమైన జలముగా మార్చబడము, అరణ్య యాత్రలో మన్నాను మరియు పూరిళ్ళ పక్షులను వారికి ఆహారం ఇవ్వడము, తర్వాత రెఫీదీంలో వారికి బండ నుండి మధురమైన జలాన్ని దేవుడు ఇవ్వడము, అమాలేకులమైన విజయాన్ని ఇవ్వడం, మోషే మామ అయినటువంటి ఇత్రో మరి నీ కింద నాయకులను నియమించు, నీ కింద న్యాయాధిపతులను నియమించు, నీకు భారం అయిపోతుంది అని చెప్తారు. సో ఈ విషయాలను మనం 18వ అధ్యాయం వరకు చూసుకున్నాం. తర్వాత 3వ భాగంగా ప్రత్యక్షత, రెవల్యూషన్ అనగా దేవుడు తాను ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షపరచుకున్నటువంటి సందర్భం. సీనాయి పర్వతం మీద మరి ఆ యొక్క ఉరుములు మెరుపులతో, కారు మబ్బులతో, మేఘములతో, బోర ధ్వనులతో దేవుడు తాను ఇజ్రాయేల్ ప్రత్యక్షపరచుకున్నాడు, తన మహిమను ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. తర్వాత వారికి న్యాయ సూత్రాలను, లేకుంటే నైతిక సూత్రాలను, సివిల్ లాస్ను కూడా వారికి ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను వారికి అనుగ్రహించి ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను అనుగ్రహించి దానిలో ఎలాంటి బలులు అర్పించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి బయలుపరిచాడు. తర్వాత ప్రీస్ట్స్ అనగా యాజకులు ఎలాగ ఉండాలి, వారి వస్త్రధారణ ఎలాగ ఉండాలి, యాజకులు ఎలాగ పరిచర్య చేయాలి అనేటువంటి విషయాలను గురించి మనం చూస్తాము. తర్వాత ఆ యొక్క ప్రత్యక్ష గుడారము నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత దాన్ని డెడికేట్ చేస్తారనమాట, దాన్ని అర్పిస్తారు. సో ఆ డెడికేషన్ గురించి కూడా మనము ఈ యొక్క ప్రత్యక్షత అనే భాగంలో 3వ భాగంలో మనం చూస్తాం. సో ఈ విధంగా మనము ఈ యొక్క నిర్గమకాండాన్ని మనం చూస్తాం. మనము 3వ భాగంలో ఉన్నాం. 3వ భాగంలో మనము ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాన్ని గురించి పోయిన క్లాసులో చూసుకున్నాం. అయితే ఈ దినమున దేవుని చిత్తం అయితే మనము మరొక విషయాన్ని మనం ధ్యానిద్దాము. సో ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క గోషేను ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తులో గోషేన్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ పచ్చిక బయలులు ఉంటాయి. వారికి ఉన్నటువంటి పశువులకు, వారికి ఉన్నటువంటి గొర్రెలకు, మేకలకు, ఎడ్లకు మరి తగినటువంటి పశుగ్రాసాలు అక్కడ దొరుకుతాయి. అందుకని వారు ఆ ప్రాంతంలో నివసించారు. అక్కడ నుంచి రమాసేస్ మీదుగా పితోం అనే ప్రాంతానికి వచ్చారు. పితోం నుంచి సిక్కోతు నుంచి ఏతాము దగ్గర ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే చేదైనటువంటి లేక్స్ ఉండేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ యొక్క మారా ప్రాంతంలో వారికి మంచినీళ్ళు దొరకపోవడాన్ని బట్టి దేవుడు ఆ మారా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొలనును, చేదు నీరును మంచినీరుగా మార్చాడు. అక్కడ నుంచి ఎలీంకి వచ్చారు. అక్కడ మంచి సమృద్ధి అయిన జలాలు, ఈత చెట్లు వారికి దొరికినాయి. ఆ తర్వాత సీను అరణ్యము ద్వారా రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీంలో 2 విషయాలు జరిగినాయి. ఒకటి, మంచినీళ్ళు దొరకపోతే దేవుడు
బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ఆ బండ క్రీస్తే. తర్వాత అమలేకీయుల మీద జయాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హోరేబు పర్వతంలో ఉన్నటువంటి సీనాయి పర్వతం యొక్క ఫుట్ హిల్స్, ఆ యొక్క ఆ కొండ ప్రాంతానికి వారు వచ్చి ఉన్నారు. సీనాయి పర్వతంలో దేవుడు వారికి తన మహిమను కనబరుచుకున్నాడు. మహిమను కనబరిచి వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పాడు. నేను మీతో మాట్లాడతాను. మీరు 3 దినముల తర్వాత మీతో మాట్లాడతాను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ వస్త్రములను మార్చుకోండి. ఏ పురుషుడు తన స్త్రీని కూడకూడదని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు 3 దినముల తర్వాత వారికి ప్రత్యక్షమవుతాడు. వారు భయక్రాంతులకు గురై, మోషే, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోతాం, నీవే మాతో మాట్లాడు, మేము దేవుని స్వరం వినలేమని దూరంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం మీద పిలిపించి 10 ఆజ్ఞలను ఆ 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాసిస్తాడు. ఆ తర్వాత నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలను సివిల్ లాస్ అని చెప్తాడు. అవన్నిటిని కూడా మోషే గ్రంథస్థం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, మేము మరి దేవుని ద్వారా ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రమును, న్యాయ విధులను, అదేవిధంగా ఈ యొక్క నైతిక సూత్రాలను మేము తప్పకుండా పాటిస్తాం అని వాళ్ళు ముక్త కంఠంతో 2-3 సార్లు చెప్తారు. సో మనము ఇంతవరకు నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను కూడా మనము చూసుకున్నాం. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను చూసినట్లయితే ప్రతి దానికి డైమెన్షన్స్ ఇచ్చాడు. ప్రతి మైన్యూట్ డీటెయిల్ను కూడా దేవుడు చెప్పాడు. ఒకటి ఔటర్ కోర్ట్, రెండవది హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము, మూడవది హోలియెస్ట్ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం ఉంటుందని మనం చూసుకున్నాం. దానిపైన మరి కెరూబులు, 2 కెరూబులు ఉంటాయి. తర్వాత మందస్సం లోపల, నిబంధన మందస్సం లోపల మన్నా పాత్ర ఉంటుంది. 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. తర్వాత అహరోను కర్ర దానిలో ఉంటుంది. సో ఆ తర్వాత మరి మధ్యలో హోలీ ప్లేస్ ఉంటుంది. యొక్క హోలీ ప్లేస్లో ఒక అల్టార్ ఉంటుంది. ఆ హోలీ ప్లేస్లో ఒక క్యాండిల్ స్టిక్ ఉంటుంది, ఆ దీపస్తంభం ఉంటుంది, తర్వాత షూ బ్రెడ్ ఉంటుంది. సో మరలా ఇంకా కొన్ని రకాలైనటువంటి 4 అక్కడ ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఔటర్ కోర్ట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇత్తడి బలిపీఠం ఉంటుంది, ఇక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది. సో ఇత్తడి బలిపీఠం మీద బలులు అర్పిస్తారు. సో ఔటర్ కోర్టులో బలులు అర్పించి వాటిని దహిస్తారు. ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఆ బలిపీఠం, ఇక్కడ ఒక హోలీ ప్లేస్లో బలిపీఠం ఉంటుంది, అక్కడ దాని మీద పోస్తారు. ఆ తర్వాత ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో కూడా అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు దానిలోని పోవటానికి అర్హుడు. అట్టు తన కాలుకు తాడు కట్టి అతన్ని పంపిస్తారు. ప్రధాన యాజకుడు అయ్యేగుడైతే చనిపోతే మళ్ళా పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళలేరు కనుక తాడు పట్టుకొని లాగుతారు. సో ప్రధాన యాజకుడు తను తాను పరిశుద్ధినిగా ఉంచుకుంటూ యోగ్యుడిగా శుద్ధీకరించుకొని మరి బలులు అర్పించి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కసారే గొర్రెల రక్తమును, ఎడ్ల రక్తం తీసుకుని వెళ్ళిపోయి దేవుని దగ్గర అర్పించి ఆ నిబంధన మందసమైన అర్పించి మరి ప్రజల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తారు. అది ఒక్కసారి మాత్రమే జరుగును. వారు పాపం చేసినా చేయకపోయినా రొటీన్గా చేయవలసింది. తర్వాత ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో కనుక మనం చూసినట్లయితే మరి రెగ్యులర్గా అక్కడ దీపస్తంభం వెలిగిస్తూ స్వచ్ఛమైన అచ్చమైనటువంటి ఒలీవల నూనెతో ఆ దీపస్తంభాన్ని వెలిగిస్తూ మరి ఆ యొక్క షూ బ్రెడ్, సన్నిధి రొట్టెల బలను ఎప్పుడు కూడా రొట్టెలు పెడుతూ అక్కడ యాజకుడు నిత్యము సేవ చేయవలసింది. ప్రజలు తీసుకొచ్చినటువంటి బలులను ఈ యొక్క ఇత్తడి బలిపీఠం మీద అర్పిస్తాడు యాజకుడు. సో దీని గురించి విధి విధానాలు ఇంకా క్లియర్గా మనకు ముందు కనబడతాయి. సో మనం కూడా ఈ యొక్క టాబర్నికల్ అనేటువంటిది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ టాబర్నికల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శిలువ మనకు కనబడుతుంది. సో మనము ఈ యొక్క ద్వారము ద్వారా ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనకు బలిపీఠం కనపడుతుంది, ఇత్తడి బలిపీఠం. ఇత్తడి బలిపీఠంలో మనము బలిని అర్పిస్తారు. సో బలి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువ మరణమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆయన ఒక్కసారే మరి వధకు తేబడిన గొర్రెపిల్ల వలె
ఆయన బలిగా అర్పించబడి మన పాపముల కొరకు, లోక పాపముల కొరకు ఒక్కసారే ఆయన ప్రాయశ్చిత్తము చేసెను అనే వాక్యంలో రాయబడి ఉంది. సో ఇక్కడ సిలువ అనుభవము, రక్షణ అనుభవము, ఈ యొక్క రక్షణ అనుభవం పొందుకున్నటువంటి మనము హోలీ ప్లేస్ లోకి వెళ్తాం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. పరిశుద్ధ స్థలం అనగా దేవుని యొక్క మందిరము. అంటే మరి మన హృదయంగా అనుకోవచ్చు, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మందిరాలుగా మనం అనుకోవచ్చు. మనం పరిశుద్ధ జనముగా కూడుకొని నిత్యము దేవుని స్తుతించి ధూపం వేసి, ప్రార్థన అనే ధూపం వేస్తూ వాక్యం వింటూ మరి దేవుని స్తుతించి ఆరాధించేటువంటి స్థలము. ఆ తర్వాత హోలియెస్ట్ ఆఫ్ హోలీస్, హోలీ ఆఫ్ హోలీస్ లో మనం చూసినట్లయితే ఇది పరలోకమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క పరలోక పట్టణం, నూతన యెరూషలేము పట్టణము, ఆ యొక్క దేవదూతలు ఉండి, కెరూబులు ఉండి దేవుని స్తుతించి ఆరాధించి మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని అనునిత్యము ప్రతి గానములతో దేవుని స్తుతించేటువంటి అతి పరిశుద్ధ స్థలము. సో ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము పరలోకమునకు సాదృశ్యంగా ఉన్నది. సో వన్ డే మనం ఈ యొక్క పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ వాట్ ది tabernacle and the master plan what God has given to Moses. సో అయితే ఈ రోజు మనము ఈ యొక్క నిజమైనటువంటి స్వాతంత్రము అనేటువంటి అంశం గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. ద ట్రూ లిబర్టీ. వాట్ ఈస్ ట్రూ లిబర్టీ? దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము ద్వారా దేవుడు కొన్ని కార్యములను ఇజ్రాయేలీయులకు చేయమని చెప్పాడు. సో అయితే ధర్మశాస్త్రం అనేటువంటిది నిజమైనటువంటి స్వాతంత్రమును మనకు ఇవ్వలేకపోయింది, మనుషులకు ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రము మరి పాపము అంటే తెలియచేసింది, పాపం యొక్క భయంకరం ఎట్లా ఉంటుందో తెలియజేసింది. ధర్మశాస్త్రము దేవుడు ఎంత పరిశుద్ధుడో బయలుపరిచింది. ధర్మశాస్త్రము మనుషులను ఒక ట్యూటర్గా ఉండి మరి ధర్మశాస్త్రము మనిషిని క్రీస్తు యొద్దకు నడిపించింది. మరి క్రీస్తు కృప కలిగిన వాడు, క్రీస్తు మరి ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, ఆయన సమాధానమును మరియు కృపను కలిగిన వాడు కనుక ధర్మశాస్త్రము మనలను క్రీస్తు యొద్దకు నడిపించింది. సో ఇఫ్ యు సీ ది మీనింగ్ ఆఫ్ ది లా ఆఫ్ మోసెస్, ధర్మశాస్త్రం యొక్క అర్థం మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రమును దేవాతి దేవుడే మోషే ద్వారా అనుగ్రహించున్నాడు. అయితే కృపయు సత్యమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రమును దేవుడు తన చేతి వ్రేలు చేత రాసి ఆయన డైరెక్ట్ గా మోషేకు అనుగ్రహించినట్లుగా మనం చూసుకున్నాం. మరి కృపయు సత్యమును ఎట్లా వచ్చింది, గ్రేస్ అండ్ ట్రూత్ ఎట్లా వచ్చింది? యోహాను రాసిన పత్రిక జాన్ చాప్టర్ 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా, ఇవి రెండింటిని సంపూర్ణం చేసినటువంటి వాడుగా యేసుక్రీస్తు మన మధ్య నివసించాడు. కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా మనకు అందించబడినాయి. సో ధర్మశాస్త్రము కనుక మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద లా ఆఫ్ మోసెస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లా ఆఫ్ మోసెస్? ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ధర్మశాస్త్రము, వెరీ గుడ్, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా పదాజ్ఞలు ఉన్నాయి. తర్వాత కట్టడలు ఉన్నాయి, అంటే న్యాయ విధులు మరియు నైతిక సూత్రాలు ఉన్నాయి కదా, నైతిక విలువలు కలిగినటువంటి సూత్రాలు.
అదే కదా మనం చూసుకున్నాం. మోరల్ లాస్ మనం చదువుకుంటున్నాం కదా. మోరల్ స్టాండర్డ్స్ ఆర్ మోరల్ లాస్. ఓకే, మొదటిది 10 ఆజ్ఞలు, తర్వాత మోరల్ లా, సివిల్ లాస్ అంటే కట్టడలు, తర్వాత పండుగలు, కొన్ని పండుగలను ఆచరించమని దేవుడు చెప్పాడు. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, రైట్. సో ఇట్లా మరి ప్రథమ ఫలాల పండుగ, ఈ 4 పండుగలను కూడా ఆచరించమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత బలులు అర్పించమని దేవుడు చెప్పాడు. బలులు 5 రకాలైనటువంటి బలులు, 5 రకాలైనటువంటి బలులు. ఎవరైనా చెప్తారా ఏమేమి బలులో? మనకి లేవి కాండంలో ఉంటాయి అవన్నీ కూడా, మనకు దాకా రాలేదు ఇంకా. సో 5 రకాలైనటువంటి బలులను దేవుడు అర్పించమని చెప్పాడు. దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్ నంబర్ 1, తర్వాత గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలి, తర్వాత పీస్ ఆఫరింగ్, సమాధానార్థ బలి, తర్వాత ట్రెస్పాస్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత ఇంకోటి ఉంది, చెప్పండి. ఐదు రకాలైనటువంటి బలులు మనకి లేవి కాండంలో అవి కనబడతాయి. సో ఈ 5 రకాలైన చిన్న ఆఫరింగ్, కరెక్ట్. సో పాప బలి. సో ఈ యొక్క 5 బలులు గురించి చెప్తాడు. సో వీటి సమ్మేళనమే ధర్మశాస్త్రం. దయచేసి గమనించండి, వీటి సమ్మేళనమే ధర్మశాస్త్రం. వీటన్నిటినీ కలిపితేనే ధర్మశాస్త్రం. వీటిలో ఆజ్ఞలు విడిగా లేవు, కట్టడలు విడిగా లేవు, పండుగలు విడిగా లేవు, బలులు విడిగా లేవు. ఇవన్నీ కూడా కలిపితేనే ధర్మశాస్త్రము. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, ఇంకా సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. All these 5 books together we say the law, ధర్మశాస్త్రం అని చెప్తాం. సో ఈ యొక్క 5 గ్రంథాల్లో మనకు కనబడేవి ఏంటంటే ఈ 4 విషయాలు ముఖ్యంగా మనకు కనబడతాయి. దేవుడు ఇజ్రాయేలును ఒక జాతిగా సంఘటితపరిచి, ఒక దేశముగా ఏర్పరిచి, ఒక ప్రత్యేకమైనటువంటి పెక్యులర్ పీపుల్గా ఏర్పాటు చేసి, మీరు ఒక దేశముగా ఉండి మీరు జీవించేటప్పుడు మీరు పాటించవలసినటువంటి ఆజ్ఞలు ఇవి, కట్టడలు ఇవి, పండుగలు ఇవి, బలులు ఇవి మీరు చేస్తూ నాకు స్వకీయ జనముగా ఉండండి అని దేవుడు వారికి సెలవిచ్చాడు. సో ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు నేరుగా దైవ జ్ఞానం చేత ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. అంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ మనం చెప్పుకుంటాం. సో ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం. సో యూ షుడ్ రిమెంబర్ ది లా కన్సిస్ట్ ఆఫ్ ది కమాండ్మెంట్స్, ఆర్డినెన్సెస్, ఫెస్టివల్స్ అండ్ సాక్రిఫైసెస్. సో అయితే కొంతమంది ఏమంటారంటే ఆదిమ క్రైస్తవ దినాలలో ఏమనేవాళ్ళంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేరు, మరి ఆ యొక్క పండుగలు వేరు, ఆ తర్వాత పండుగలు వేరు, తర్వాత కట్టడలు వేరు, సో బలులు వేరు. సో మనము యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం ఆజ్ఞలను అయితే పాటించాలి, మరి కట్టడలను, తర్వాత పండుగలను, బలులను మనం ఆచరించిన అవసరం లేదు. అయితే వాటిలో ఉన్నటువంటి నీతి సూత్రాలను మనం పాటించాలి అని చెప్తారు. సో దేర్ ఇస్ ఎ బిట్ కన్ఫ్యూజన్ హియర్. సో స్టిల్ షుడ్ వి ఫాలో ది లా ఆఫ్ మోసెస్, ది ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ నాట్? సో అలా కనుక మనం ఆలోచించినట్లయితే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఒక ట్యూటర్గా ఉండి మనం క్రీస్తు యొద్దకు నడిపించిన తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన మెట్టులోని తీసుకెళ్ళాడు. సో ఈ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, పండుగలు, బలులు వీటినన్నిటిని కూడా దేవుడు ఒక హై స్టాండర్డ్ తీసుకువెళ్ళాడు. హై స్టాండర్డ్ తీసుకెళ్ళిన తర్వాత ఆరంభంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం విషయాలన్నీ కూడా దానిలో పొందుపరచబడినాయి. పొందుపరచబడిన తర్వాత దాన్ని మనం పాటిస్తున్నప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, మూల అంశాలను మనం పాటిస్తున్నట్లే. సో కాబట్టి మరి వీటిలో ఉన్నటువంటి వాటిని
ఈ బలులు అర్పించడం అనేటువంటివి, ఈ పండుగలను ఆచరించడం అనేటువంటివి, వీటిలో ఉన్నటువంటి కొన్ని కట్టడలను దేవుడు మరి వాటిని అట్లా ఆపివేశాడు. సో వాటిలో వేటిని మనం పాటించాలి, వేటిని మనం పాటించకూడదు అనేటువంటిది నూతన నిబంధన గ్రంథంలో జీవమిచ్చు క్రీస్తు యొక్క ఆ యొక్క నియమంలో ఉన్న వాటిని బట్టి మనం పాటించాలి. అంతేకాని ఈ యొక్క పండుగలు వీటన్నిటిని కూడా మనము మరి జాగ్రత్తగా గ్రహించుకొని వాటిని మనము పాటించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఏమంటారంటే మన ఆచారాలు, విధులు, ఆ చట్టాలు మనం పాటించకపోవచ్చు. అయితే నైతిక సూత్రాలు, మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి నైతిక సూత్రాలు 10 ఆజ్ఞలు మనము పాటించాలి అని అంటారు. 10 ఆజ్ఞల గురించి మనం మాట్లాడినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మరి ఒక లాయర్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మరి ధర్మశాస్త్రంలో దేన్ని మనం పాటించాలి అని కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అడుగుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 22, మాథ్యూ చాప్టర్ 22 మాథ్యూ చాప్టర్ 22 verse 34. 34 నుంచి చదువుకున్నాం. 34 నుంచి 40 వరకు చదువుకున్నాం. చదవండి. ఆయన శుద్ధకైల నోరు మోయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనదనియు మొదటిది దైనను ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిను ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించాలని ప్రశ్నించాడు. అంతకుముందే దేవుడు సద్దూకయ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వారిని నోరు మూయించాడు. సో అప్పుడు మరి పరిసయ్యులు గ్రహించి పరిసయ్యులు వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రం బోధించేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆయన శోధించాలని, ఆయన తప్పు పట్టుకోవాలని, ఆయన పొరపాటు పట్టుకోవాలని ఏమంటున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఏంటిది అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, మీరు ఎలాగ చెప్తున్నారు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము, మీరు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారా, నిరర్థకం చేయడానికి వచ్చారా, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మరి నిర్మూలించడానికి వచ్చారా, లేకపోతే మీరేం చెప్తారు అని అన్నాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే అన్నాడు. ధర్మశాస్త్రం అంటే నీ పూర్ణ హృదయంతో దేవుని, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది ముఖ్యమైనది, మొదటి దీవెనైన ఆజ్ఞ. సో పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాప్తి చేసేసాడు. ఎట్లా సమాప్తి చేశాడు? 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో వాటిని పొందుపరిచాడు. నంబర్ 1, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువును ప్రేమింపవలెను. సో నంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. సో మనం 10 ఆజ్ఞలను చూసుకున్నప్పుడు మొదటి 4 ఆజ్ఞలను అవి దేవునికి సంబంధించినవనివి, మనిషి దేవునికి చేయవలసినవని. 6 నుంచి 10 ఆజ్ఞలు, 5 నుంచి 10 ఆజ్ఞలు, మిగతా 6 ఆజ్ఞలు అవి మనుషులు వేరొక మనుషులతో కలిసి చేయవలసినటువంటివి అని మనం చూసుకున్నాం. సో ఇక్కడ మొదటి 4 ఆజ్ఞలకు ఒకే ఆజ్ఞ ఇక్కడ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఒకసారి మనం
నిర్గమకాండం 20వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఆ యొక్క 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలను మనం గమనించినట్లయితే దేవుడు నీ దేవుడే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉంటాడు, విగ్రహం విగ్రహము చేసుకోకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థం ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును నువ్వు పాటించాలి. సో ఈ నాలుగు ఆజ్ఞలు దేని గురించి చెప్తున్నాయి? మనుషుడు దేవునికి చేయవలసినటువంటివి, మనుషుడు దేవుడికి ఇవ్వవలసినటువంటి రెవరెన్స్, గౌరవము. నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదంటే నువ్వు నన్నే పూజించాలి, నువ్వు నన్నే ఆరాధించాలి, నా యందే విశ్వాసం ఉంచాలి, నువ్వు నన్ను ప్రేమించాలి అని. విగ్రహాలను చేసుకోనకూడదు. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్స్ అంటున్నాడు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే దేవుడి నామాన్ని వ్యర్థముగా తుచ్చముగా మాట్లాడకూడదు. విశ్రాంతి దినమును మనం పాటించేం చేయాలి? ఆ దినమును దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. సో ఈ 4 మనిషి దేవునికి చేయవలసింది. తర్వాత 5 నుంచి 10 వరకు మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి చేయవలసినటువంటి న్యాయ సూత్రాలు, పాటించవలసినటువంటి అవి. నరహత్య చేయకూడదు అంటే వేరే మనిషిని చంపకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. సో ఇవన్నీ కూడా ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి చేయవలసినవి. సో ఇక్కడ మనం ఈ 2 ఆజ్ఞలు మనం చూసినట్లయితే మొట్టమొదటిది మరి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమింపవాలి అంటున్నాడు. సో దిస్ కవర్స్ ది ఫస్ట్ 4 కమాండ్మెంట్స్ ఆఫ్ ది లా ఆఫ్ మోసెస్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. సో వెన్ యూ లవ్ యువర్ నైబర్ యూ వాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. అంతే కదా? నీవు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు, నువ్వు నరహత్య చేయవు, వ్యభిచరింపు, దొంగిలవు, అబద్ధ సాక్ష్యం పలుకు, నీ పొరుగు వారిని ఆశించవు. సో ఈ 2 ఆజ్ఞల్లోనే ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. సో దేర్ఫోర్ Jesus Christ has not come into this world to nullify or to cancel the law of Moses, but to fulfill the law of Moses with more high moral standards. Suppose, for example, వ్యభిచరింపకూడదు అని మనం చదువుకున్నాం. అయితే మత్తయి సువార్తలో మనం ఏం చదువుకుంటాం? మీరు వ్యభిచరింపకూడదు అన్న మాట మీరు పూర్వకాలం ముందు విని ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. నేను చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని ఒక వ్యక్తి మోహపు చూపుతో చూచిన యెడల ఆ స్త్రీతో తన హృదయంలో అతను వ్యభిచారం చేసినట్లే అని వాక్యంలో రాయబడింది. సో మరి ఆ స్టాండర్డ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. మరలా ఏమంటున్నాడు? నిన్ను ప్రేమించు వారిని ప్రేమించుడి, నిన్ను ద్వేషించు వారిని ద్వేషించుడి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించి, మిమ్మల్ని ద్వేషించు వారిని ద్వేషించుడి అని మాట విన్నారు కదా. మరి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మిమ్మల్ని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. మీ పొరుగు వారిని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన చెడ్డవారి. సో ఏమంటున్నాడు దేవుడు? వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అంటున్నాడు. అయితే లా ఏం చెప్తుంది? నేను ప్రేమిస్తే ప్రేమించు, నేను ద్వేషిస్తే ద్వేషించు, ముళ్ళుకు ముళ్ళు పంటికి పన్ను అంటున్నాడు. అయితే నూతన నిబంధనలో ఏమంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? ఎవడైనా నిన్ను ఒక చెంప కొట్టిన వానికి మరొక చెంప చూపించమంటున్నాడు. ఎవడైనా నిన్ను ఒక మైలు తనతో నడవ అని చెప్పిన 2 మైళ్ళు నడువు అంటున్నాడు. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నూతన నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఒక ఉన్నతమైనటువంటి మెట్టులోనికి తీసుకెళ్లి శ్రేష్టమైనటువంటి దానిగా చేశారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపివి అని అంటుంది. సో కాబట్టి
మనం ధర్మశాస్త్రంను దేవుడు ఉన్నతమైన మెట్టులోనికి తీసుకెళ్ళి యేసుక్రీస్తు ఆ యొక్క జీవమిచ్చు నియమమును మనకు అనుగ్రహించాడు కనుక, లా ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అనేటువంటిది మనకి ఇచ్చాడు కనుక, మనం దాన్ని పాటిస్తున్నప్పుడు దేవుని ద్వారా అనుగ్రహించబడినది కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని మనము పాటిస్తున్నట్లే. సో there is no separate, there is no separation. Law is not separated from the law of life in Christ Jesus. జీవమిచ్చు యేసుక్రీస్తు యొక్క నియమంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, దానిలో అంతర్భాగమైంది. అంతర్భాగమైనప్పుడు దాని ఉన్నతమైన స్టాండర్డ్ తీసుకెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి ముందు పడినటువంటి వాటిని మనము ఆల్మోస్ట్ పాటిస్తున్నట్లే. సో అది ఎట్లాగంటే, నువ్వు ఒకప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సపోజ్ మనమే ఉన్నాం అనుకోండి, మన పాతకాలపు రోజుల్లో మందిరాలు ఎట్లా ఉండేవి? చర్చి మందిరాలు మట్టి గోడలు, తర్వాత పైన మరి జమ్ము వేయటమో, లేకపోతే టైల్స్ వేయటమో, లేకపోతే తాటాకులతో వేయటమో ఉండేవి. సో దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధ మందిరాలు ఎట్లా ఉండేవి? తాటి మట్టలతో, మట్టి గోడలతో కట్టినవి, లేకుంటే జమ్ముతో కప్పబడినవి అయి ఉండేవి. అంతే కదా? మరి ఈ రోజుల్లో పరిశుద్ధ మందిరాలు ఎలా ఉన్నాయి? మంచిగా అద్భుతమైనటువంటి కట్టడములుగా కట్టి, వాటిని మంచిగా డెకరేట్ చేసి డిజైన్స్తో పెట్టి ఒక సుందరమైన అద్భుతమైన కట్టడాలుగా కట్టి ఉన్నారు. రైట్? అర్థమవుతుందా? సో మన ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. అది ఆ యొక్క పాత దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పూరి మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జీవమిచ్చు నియమము ఎలాగున్నదంటే, అది ఈ దినమున ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడములకు సాదృశ్యంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు మందిరాలు మన ముందు ఉన్నప్పుడు మనం ఏ మందిరానికి వెళ్తాం? వాట్ వి విల్ చూస్? శ్రేష్టమైన దాన్ని మనం చూసుకుంటాం. రైట్? పాత మందిరంలో సరిగా కూర్చోడానికి ఉండదు. ఆ మట్టి నేల, మట్టి పేడతో అలికి వాళ్ళు చేసేవాళ్ళు. సో సరైన సౌకర్యాలు ఉండవు. సో ఇప్పుడున్నటువంటి మందిరాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం క్రింద కూర్చున్న ఎక్కువసేపు కూర్చోలేము. సో ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కూడా ప్రతికూల పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో ఆ దినముల్లో వారికి ఉన్నటువంటి సౌకర్యాలు అవే. వారికి శ్రేష్టమైన సౌకర్యాలు తెలియవు కాబట్టి, శ్రేష్టమైన లేవు కాబట్టి, వారికి దేవుడు అవే నిగ్రహించాడు కాబట్టి వాటిని పాటించారు. సో దేవుడు మనకు శ్రేష్టమైనటువంటివి ఇచ్చాడు కనుక మనం ఈ శ్రేష్టమైనటువంటి వాటిలో ఉన్నప్పుడు మనం మరలా బ్యాక్ వెళ్తామా? వెళ్ళాం. సో therefore what I would like to tell is that జీవమిచ్చు యేసుక్రీస్తు యొక్క నియమము అది ఉన్నతమైనదిగా దేవుడు దాన్ని పొందుపరిచాడు కాబట్టి దాన్ని మనం పాటిస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రంలోని మూల అంశాలు ఈ యొక్క జీవమిచ్చు యేసుక్రీస్తు యొక్క నియమంలో అంతర్భాగమైనవి కాబట్టి వాటిని మనం పాటిస్తున్నాం. అయితే ధర్మశాస్త్రం కొన్ని చేయలేకపోయింది, వాటిని యేసుక్రీస్తు చేశారు. అవేంటంటే, అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? నంబర్ 1, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, రోమన్స్ చాప్టర్ 3:20. సో పాపం ఏంటో ఎరగడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. చదవండి ఒకసారి, రోమన్స్ చాప్టర్ 3:20. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని చూచబడడు. ధర్మశాస్త్రం వలన పాపమేమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రైట్. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతే కదా? ధర్మశాస్త్రం ద్వారానే కదా ప్రజలకు తెలిసింది, నువ్వు దొంగిలించొద్దు అది పాపమని, నువ్వు వ్యభిచారం చేయవద్దు అది పాపమని,
నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నువ్వు అది పాపమని, నీ తల్లిదండ్రులను సన్మానించము, లేకపోతే పాపమని, విగ్రహారాధన చేయవద్దు, చేస్తే పాపమని, నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదు, అలా చేస్తే అది పాపమని, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అది పాపమని. సో పాపమును గురించినటువంటి అవగాహన, జ్ఞానము ధర్మశాస్త్రమే నేర్పింది. ధర్మశాస్త్రం ద్వారానే పాపము ఎట్టిదో మనుషుడు గ్రహించగలిగాడు. దట్స్ వాట్ ద లా డిడ్. దెన్ నంబర్ 2, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో కూడా ధర్మశాస్త్రము తెలియచేసింది. హౌ wretched a man is and how holy our God is. సో దేవుడు ఎంత పరిశుద్ధుడో మరి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని తను బయలుపరుచుకున్నాడు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు, సీనాయి పర్వతం మీద దేవుని యొక్క మహిమ వచ్చింది. మనం కనుక నిర్గమకాండం 19వ అధ్యాయము 16 నుంచి 19 వచనం వరకు కొంచెం వేగంగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోసే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగున నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కులిమి ధూమము వలనే లేచెను. పర్వతమంతయు మికిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకి బిగ్గరగా మ్రోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ఆ యొక్క పర్వతం మీదకి వచ్చింది, అగ్ని వచ్చింది, ఉరుములు, మెరుపులు, తర్వాత సాంద్రము, మరి ఆ యొక్క ఆ బోర ధ్వనులు అన్నీ వచ్చిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క సీనాయి పర్వతం కంపించిందంట. ఏమైంది? సీనాయి పర్వతం కంపించింది, వణికిపోతా ఉంది. ఆ మహిమని తట్టుకోలేక, పరిశుద్ధతని తట్టుకోలేక, అగ్నిని తట్టుకోలేక. సో మరి ఇజ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఏమనుకున్నారు? మేము ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం, మేము దేవుని యొక్క స్వకీయజనము, మేము యథార్థంగా ఉంటున్నాం, మేము పరిశుద్ధులుగా ఉంటున్నాం, మేము నీతిమంతులుగా ఉంటున్నాము, అందుకని దేవుడు మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించాడు, 6 నెలలు నడిచి వచ్చాం, మారాలో చేదైన నీరును మధురమైన జలంగా మార్చాడు, మరి అక్కడ బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు, ఆ యొక్క అరణ్యంలో మాకు మాంసాహారం ఇచ్చాడు, మన్నాతో పోషిస్తూ ఉన్నాడు, మేము పరిశుద్ధులు, మేము బాగున్నా ఉంటున్నాం. అయితే సీనాయి పర్వతం మీద దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మరి మహిమ మేఘం వలె ఆవరించినప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, దేవదూతలు బూరలు ఊది మరి కంఠ ధ్వనితో వారు బూరలు ఊదినప్పుడు, దేవుని యొక్క మహిమ అక్కడ కనబడినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఆ మహిమను చూడలేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, సీనాయి పర్వతం చుట్టూ మేర వేయి, ఆ మేర దాటి ఎవడో రాకూడదు, ఎవడైనా వచ్చి తాకిన నేల వాడు చనిపోతాడని చెప్పాడు. ఎద్దుైన పశువైన వచ్చి తాకిన నేల రాళ్ళతో కొట్టబడి చంపవాలని చెప్పాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దాన్ని చూసి తట్టుకోలేక దూరంగా పారిపోయి మోషేతో చెప్తా ఉన్నారు. చూడండి 20వ అధ్యాయము, ఆల్రెడీ మనం చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం. 20వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలిగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. సో ఏమన్నారు? దూరంగా వెళ్ళిపోయారు. మేము దేవుని చూడలేము, మేము దేవుని మహిమను చూడలేము, దేవుని యొక్క స్వరం మేము వినలేము, మేము దేవుని స్వరం వింటే మేము చనిపోతాం, అయ్యో మేము అపవిత్రులము, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఇంత గొప్ప వైభవము సామర్థ్యము దేవుని యొక్క ఉంది, ఆ దేవుని మేము తట్టుకోలేము, ఆ దేవుని మేము ఎదుర్కొనలేము, ఆ దేవుని మేము కలుసుకొనలేము. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎందుకు వారు భయపడుతూ ఉన్నారంటే వారు పాపము చేసి ఉన్నారు. ఐగుప్తుల విగ్రహారాధన వారు చేసి ఉన్నారు, ఐగుప్తుల వారు తినుచు త్రాగుచు ఉండి ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, వారు
దేవుని తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. ఇంకను వారిలో ఐగుప్తు స్వభావం కనబడతా ఉన్నది, పాపము కనబడతా ఉన్నది, అవిధేయత కనబడతా ఉన్నది, సత్య దేవుని మర్చిపోయి ఉన్నారు. కనుక వారు పర్వతం దగ్గరకు వెళ్ళలేకపోయారు, దేవుని స్వరమే వెళ్ళలేకపోయారు. మోషే అయితే అగ్నిలో గుండా పైకి దేవుని వద్దకు వెళ్ళి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. వాట్ డస్ ఇట్ సే? ఏం చెప్తా ఉంది దీనికి? మనిషి పాపి, అవిధేయుడు, విగ్రహారాధికుడు, భ్రష్టుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని కలుసుకోలేడు. సో ధర్మశాస్త్రం ఏం తెలియచేస్తుందంటే, దేవుడు అతి పరిశుద్ధుడు, మనిషి పాపి. పాపి అయిన మనిషి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని చూడలేని స్థితిలో, తాకలేని స్థితిలో, ఆయన చేరుకోలేని స్థితిలో ఉన్నాడు. మోషే ఒక్కడే దేవుని ఎదుటి యోగ్యుడుగా ఉన్నాడు. ఆ మహిమలో గుండా, అగ్నిలో గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ మోషే ఆ యొక్క హోరేబు పర్వతం మీద మండుచున్న అగ్ని పగను చూసి తన హృదయం కాల్చబడి, మార్చబడి, రూపాంతరం చెంది ఒక నూతనమైన వ్యక్తిగా చేయబడ్డాడు. మరి ఆ అనుభవం మిగతా వారికి లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎంత పాపులో, పాపం యొక్క పాపం ఎంత భయంకరమైనదో, పాపం దేవుని నుంచి ఎలాగ దూరపరుస్తుందో, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి, పాపులైనటువంటి మనుషులకు ఉన్న వ్యత్యాసం గురించి ధర్మశాస్త్రం తెలియజేస్తామండి. అర్థమవుతుందా శేఖర్? ఆర్ ఏబుల్ టు ఫాలో? ఓకే. సో దెన్ పాపము ఎంత భయంకరమైనదో కూడా ధర్మశాస్త్రం తెలియజేస్తాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన అట్లా అనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగు చేయొచ్చు. పాపమైనట్టు అగ్గుపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికంగా పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయను. సో పాపము మరణకరమాయను. పాపము అత్యధికమైన పాపము వంటి నడిపించింది. అంత మాత్రమే కాదు, పాపము 29 వచనం చదువు. 29:30 అదే అధ్యాయం, సేమ్ చాప్టర్. 25 కదా ఆ చివరిలో ఉంటుంది చూడు, రోమన్స్ చాప్టర్ 7. యా 21 నుంచి 24, సారీ 21 నుంచి 25. కాబట్టి మేలు చేయు గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకునిచున్నది. అయ్యా నేను ఎంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన ధర్మశాస్త్రము మరి మనిషిని, ధర్మశాస్త్రంతో మరి మన మనిషిలో ఒక నియమం ఉంది, వేరొక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, ఆ నియమం ఏం చేస్తుందంటే, అది ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవంలో ఉన్నటువంటి పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. సో చెరపడుతుంది. సో పాపం నిన్ను చెరపడుతుంది, తర్వాత దాన్ని మరణంలోకి తీసుకెళ్తుంది అని ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది. అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము, సబ్బాతు దినము, ఇవన్నీ దేన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాయంటే, బానిసత్వమును, ఇశ్రాయేలు ప్రజలకు దాసత్వమును, బానిసత్వం జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మీరు అలాగ ఉన్నారు, దాని నుంచి నేను మిమ్మల్ని విడిపించానని మరలా దానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఏమైనటువంటి దేవుని మీద పాపం అనేటువంటిది ఎంత భయంకరమైనదంటే, మనిషిని లోపరుచుకొని చెరపట్టి తర్వాత మరణానికి తీసుకెళ్తారు. దిస్ ఈస్ వాట్ ది లా ఆఫ్ మోసెస్ సేస్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం ఎంత భయంకరమైన దాని పర్యవసానం ఏంటిదో ధర్మశాస్త్రం ఇలాగ తెలియజేస్తుంది. సో
ఇంకోటి ఏంటంటే ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడుగా ఉండి మన క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. మీరు పాపం చేస్తే ఎలాగ చనిపోతారు, దీని పర్యవసానం ఇది. మరి మీరు బలులు అర్పించాలి. ఎవ్రీ ఇయర్ ప్రధాన యాజకుడు బలులు అర్పించాలి. మీరు పాపం చేసినప్పుడు బలిని అర్పించాలి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఎ రొటీన్ ప్రాసెస్. సో అయితే మీకు ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. మరి హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన కృపను సత్యమును మీకు అనుగ్రహించింది. సో ఆయన యొద్దకు మీరు వెళ్ళాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తాం. దిస్ ఈస్ వాట్ ది లా ఆఫ్ మోసెస్ సేస్. మనం మొదటిగా ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం మనకు ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి అంశాలను మనం నేర్చుకున్నాం. సపోజ్ ఎందుకు దేవుడు పాపం గురించి చెప్తున్నాడు అని, పాపం ఏంటో మనకు తెలియలేదు అనుకో, దాన్ని మనం ఎట్లా జయించలేం కదా. దానికి ప్రాయశ్చిత్తంగా బలిని ఎట్లా అర్పించలేం కదా. సపోజ్ ఒక క్షయవ్యాధి వచ్చింది అనుకోండి ఎవరికైనా. పాత రోజుల్లో క్షయవ్యాధి ఉండేది, ఇప్పుడు లేదు. సో ఆ క్షయ రోగము మరి కలుగు చేసేటువంటి క్రిములు మన కంటికి కనిపిస్తాయా? కనిపించవు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేనప్పుడు, మైక్రోస్కోప్స్ లేనప్పుడు క్షయరోగం వచ్చేది, ప్రజలు చనిపోయేవాళ్ళు, దాన్ని గ్రహించలేరు, దాన్ని గుర్తించలేరు, వెలుగుడే లేదు. సో తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా అది మైక్రోబ్ కాబట్టి, సూక్ష్మజీవి కాబట్టి, దాన్ని మన కంటికి కనబడదు కాబట్టి మైక్రోస్కోప్ కనుక్కున్నారు. మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత ఆ యొక్క క్షయ రోగమును కలుగు చేసేటువంటి ఆ యొక్క క్రిమిని, ఆ యొక్క సూక్ష్మజీవిని ఐడెంటిఫై చేశారు. దాని మెకానిజం స్టడీ చేశారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో దానికి ఒక రెమెడీని వారు డివైస్ చేశారు, కనుగొన్నారు. తద్వారా దానికి ఒక వైద్యం దొరికింది. సో అలాగనే పాపం అంటే ఏమో తెలియకపోతే పాపం నుంచి ఎలా ముక్తి పొందుకుంటాం? ముక్తి పొందుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం కదా. క్షయవ్యాధి అంటే ఏంటో, దాన్ని ఏ వ్యాధి ఏ సూక్ష్మజీవి కలుగు చేస్తుందో తెలియనప్పుడు దాన్ని ఎట్లాగా అధిగమిస్తాం? సో ధర్మశాస్త్రం ఆ విషయాలను మనకు తెలియచేస్తా ఉంది. అయితే దేవుడు అనుగ్రహించిన మూడవ విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవమిచ్చు క్రీస్తు యొక్క నియమంలోనికి మనం నడిపించడాన్ని గ్రహించరో, జీవమిచ్చు క్రీస్తు యొక్క నియమము ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ధర్మశాస్త్ర మూల అంశాలు దానిలో పొందుపరచబడినవి అని నమ్మరో వారు కృప నుంచి దూరం అయిపోతారంట. జాగ్రత్తగా గమనించండి. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దట్ those who do not have the knowledge of the law of life in Christ Jesus, జీవమిచ్చు క్రీస్తు యొక్క నియమమును అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఇంకొనో పాత నిబంధన వాళ్ళు పాటిస్తూ, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటిస్తూ వారు కృపను ఎరుగక కృప నుండి తొలగిపోతారంట. ఎవరంటే వాళ్ళు ట్రెడిషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 23 verse 23. చదువు శేఖర్, ఎవరో ఒకరు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడేగట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెము వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దూపుతోనూ అజంత్రేయత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం మూల అంశాలను మార్చిపోయి శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారు? పుదీనాలోను, సొంపులోను వాళ్ళు ఏం చేస్తున్నారు? దశభాగం ఇస్తున్నారు, 10వ వంతు ఇస్తున్నారు. 10వ వంతు ఇవ్వమని చెప్పాడు దేవుడు. అయితే ధర్మశాస్త్రం ఉన్న మూల అంశాలను మర్చిపోమని చెప్పాడా?
లేదు. సో ఇది మన క్రైస్తవ జీవితం కూడా అలాగనే ఉన్నది. దేవుడు చెప్పినటువంటి ముఖ్య అంశాలు, మూల ఆజ్ఞలు, కట్టడలు, విధులను మర్చిపోయి ఏవో అనవసరమైనవి, అతి ప్రాముఖ్యత కోల్పోయినటువంటివి వాటిని దేవుడు పర్ఫెక్ట్ చేశాడు కొత్త నిబంధనలో. సో ఆ పాతవే పాటిస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటిని నడుచుకుంటూ, మేమే కరెక్ట్ అని చెప్పుకుంటూ దేవుని యొక్క కృపను పొందుకోకుండా వారు దూరం అయిపోతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పవిత్ర గ్రంథంలో కొత్త నిబంధనలో మీ సామర్థ్యం కొలది, మీరు ఆశీర్వదించబడిన కొలది మీ ఇష్టపూర్వకంగా మీరు ఆఫరింగ్స్ ఇవ్వండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ షుడ్ బి డెఫినెట్లీ మోర్ దాన్ 10%. So minimum 10% you should give. And if someone is unable to earn and he doesn't have money and is hardly earning for his bread, then if he is not giving also, it doesn't matter. బట్ ఇప్పుడు సేవకులు కూడా వాక్యం బోధించే వాళ్ళు ఏం చెప్తారంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క దశమ భాగం గురించే చెప్తారు. దశమ భాగం 10% లేదు, నువ్వు శాపగ్రస్తులు అయిపోతావు, నువ్వు అదైపోతావు, ఇదైపోతావు అని చెప్తారు. బట్ గాడ్ హస్ పర్ఫెక్టెడ్ ఇట్. దేవుడు దాన్ని ఒక ఉన్నతమైనటువంటి మెట్లోకి తీసుకెళ్ళాడు. నో, యూ షుడ్ గివ్ విల్లింగ్లీ, విల్ఫుల్లీ, యూ షుడ్ గివ్ మోర్. సో వాక్యం ఏముంది? ఇచ్చుట శ్రేష్ఠ, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట శ్రేష్టము. ఓకే, ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్ అని వాక్యం సెలవిస్తా ఉన్నది. భక్తులు కూడా వారి సామర్థ్యం కొలది ఇచ్చారు. ఆదిమ క్రైస్తవ సంఘంలో భక్తులు ఏం చేశారు? వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి వాటిని అంతటిని తీసుకొచ్చి అపోస్తుల పాదం మీద పెట్టి కామన్ గా వారిని వాడారు. సో డెఫినెట్లీ కొత్త నిబంధన యొక్క స్టాండర్డ్స్ ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్స్ కంటే ఎక్కువైనవి. అందుకని దేవుడు అంటాడు, మీ నీతి శాస్త్రులు పరిచయులు నీతి కంటే అధికం కాని అట్లా మీరు నా రాజ్యంలోనికి ప్రవేశింపని అని అంటాడు. ఏమైనటువంటి దేవుని ఇట్లా. సో ఈ యొక్క జీవమిచ్చు క్రీస్తు యొక్క నియమము ఉన్నతమైనది అని మనం గ్రహించాలి. సో ట్రెడిషన్స్ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు, ప్రభు నుంచి దూరం చేస్తాయి. పండుగలు, ఆచారాలు ఇవన్నీ కూడా. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. చదవండి. మీరు నియమించిన మీ పరంపరాచారం వలన దేవుని వాక్యం నిరర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యంను నిరర్ధకము చేయుదురు. ఇటువంటి అనేకులు మీరు చేయుదురు అని చెప్పినాం. చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీ పారంపర్య ఆచారాల వలన దేవుడు ఆజ్ఞలను, దేవుడు కట్టడలను, దేవుడు ఇచ్చినటువంటి మూల అంశాలను మీరు నిరర్ధకం చేస్తున్నారు. అంటే వాటిని పాటించకుండా లెస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాటిని పాటిస్తూ ఉన్నారు. సో therefore traditions are not at all the main, the crux of the weight of things of the law. పాత నిబంధన అవ్వచ్చు, ధర్మశాస్త్రం అవ్వచ్చు, కొత్త నిబంధన అవ్వచ్చు. ట్రెడిషన్స్ అనేటువంటి పాటించమని దేవుడు అక్కడ కూడా కొత్త నిబంధనలో చెప్పలేదు. అంటే అన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మరి దాన్ని బట్టి దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకున్నారు, కానీ దాన్ని ఒక ఆచారంగా మనం చేయకూడదు. అలాంటి వారు సత్యం నుంచి తొలగిపోతారు. అలాంటి వారు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అని అనిపించుకోవాలని చూస్తారు. ఎవరైతే ధర్మశాస్త్రంను పాటించి మేము నీతిమంతులు అని అనుకుంటారో వారు కూడా కృప నుంచి తొలగిపోతున్న వారే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక మనిషిని నీతిమంతునిగా చేయలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక బాల శిక్షకుగా ఉండి నిన్ను నీతిమంతునిగా చేసేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన రక్తం నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది, నేను దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతునిగా చేస్తుందని చెప్తుంది. కానీ నీతిమంతునిగా ధర్మశాస్త్రం చేయలేదు. నేను ధర్మశాస్త్రం ద్వారానే పాటించి నేను నీతిమంతుడు అవుతాను అని అంటే, సో ఈస్ టర్నింగ్ అవే ఫ్రమ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ దినాల్లో. తర్వాత మనం ఎక్కడికి వచ్చాము చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము
మనం ఏ నియమం కింద ఉన్నాము? రోమా 8 చాప్టర్ 8 వర్స్ 1 and 2. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాలేకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరం ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, లా ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమేమో క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి కృపయు సత్యమును గురించినటువంటి నియమము. రెండవది ధర్మశాస్త్రం. ఓకే, సో ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశారు, అంతే కదా. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? జాగ్రత్తగా గమనించండి, మళ్ళా చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. నీతి ఏందో చెప్పింది కానీ నీతిమంతునిగా తీర్చలేకపోయింది, నంబర్ 1. నంబర్ 2, పాపం ఏంటో చెప్పింది, పాపం ఎంత భయంకరమైందో చెప్పింది, పాపంకి ఏం శిక్ష వస్తుందో చెప్పింది కానీ పాపమును నిర్మూలించలేకపోయింది, పాపముని మీద జయాన్ని ఇవ్వలేకపోయింది. అందుకని కదా వారు ప్రతి సంవత్సరం వెళ్ళి బళ్ళు అర్పిస్తారు. ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన అతి పరిశుద్ధ స్థానంలో ప్రతి సంవత్సరం వెళ్తారు. పాపం చేసినప్పుడల్లా వారు గొర్రె పిల్లని కానీ దేనిని తీసుకుని వచ్చి బలి అర్పించాలి. పాపం వారిలో ఉంటూనే ఉన్నది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన ప్రధాన యాజకుడుగా గొర్రె పిల్లగా మెల్కీసెదెకు వలె ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తను తాను బలిగా అర్పించుకొని ఏం చేశాడు? మనల్ని సర్వలోక ప్రజల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా ఒక్కసారి ఆయన తను బలిగా అర్పించుకున్నాడు. మరలా బళ్ళు అర్పించేటువంటి అవకాశం లేదు, ఆ పని తీసేశాడు. కాబట్టి ఈ దినములో నేను పాపం చేశాను, నేను బలి అర్పిస్తాను, నేను సమర్పించుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం కాదది. సో